కైలాసంలో విజయదశమి వేడుకలు. జగన్మాత పార్వతీదేవి నవరాత్రి పండుగ కోసం భక్తుల పూజలు అందుకోడానికి భూలోకానికి వెళ్లి ఉన్నారు. ఆమె వెళ్లగానే మహాశివుడు లోతైన యోగ నిద్రలో మునిగిపోయారు. కైలాసంలో ఇప్పుడున్నది ఆయన కుమారులు వినాయకుడు మరియు కార్తికేయుడు మాత్రమే. నందనవనంలో ఎంతగా ఆడుకున్నా అన్నదమ్ములిద్దరికీ త్వరలోనే విసుగొచ్చింది. వారు ఒక పారిజాత వృక్షం కింద కూర్చున్నారు. అన్నయ్య, కైలాసం ఎంత నిశ్శబ్దంగా ఉందో చూసావా? నాన్న ధ్యానంలో ఉన్నారు. అమ్మ కూడా లేదు. నాకు విసుగు పుడుతోంది. అవును షణ్ముఖ, నేను కూడా ఇప్పుడే ఆలోచిస్తున్నాను. అమ్మ చేతి భోజనం లేని ఈ కైలాసంలో ఏ వంటకం కూడా రుచించడం లేదు. ముఖ్యంగా అమ్మ లేకపోతే మోదకాలు కూడా ఏదో వెలితిగా ఉన్నట్టున్నాయి. నాకు యుద్ధగాథలు చెప్పేవాళ్ళు కూడా లేరు. అమ్మ దగ్గర ఉంటే నా వీపు తట్టి నా కొడుకు ఎంత ధైర్యవంతుడు అని చెప్పేది. అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందో తెలుసా? ఖచ్చితంగా తెలియదు తమ్ముడు. ఆమె భూలోకంలో 9 రాత్రులు ఉండాలి కదా. బహుశా ఆ పండుగ పూర్తయ్యాకే వస్తుంది అనుకుంటా. అమ్మ లేని ఈ 9 రోజులు యుగంలా గడుస్తున్నాయి. మనం కూడా వెళ్దామా భూలోకానికి? వెళ్ళి అమ్మను చూసొద్దాం. అబ్బే, కుదరదు. అమ్మ లోక కళ్యాణం కోసం భక్తులకు శక్తిని ఇవ్వడానికి వెళ్ళింది. మనం వెళ్తే ఆమె ధర్మానికి ఆటంకం కలుగుతుంది. ధర్మానికి ఆటంకం కలిగించడం మనకు తగునా? మనం ఓపిక పట్టాల్సిందే. మరి మనం ఏం చేయాలన్నయ్యా? అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలం? వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశ మార్గాన నారాయణ నారాయణ అంటూ నామస్మరణ వినిపించింది. నారద మహర్షి తన వీణతో కైలాసంలో దిగారు. నమశివాయ. జగన్మాత లేని ఈ కైలాసంలో అంత నిశ్శబ్దంగా ఉందే. ఓహో, నా చిట్టి వినాయక, ప్రియ షణ్ముఖ, మీరిద్దరూ ఈ చెట్టు కింద ముఖాలు మార్చుకుని కూర్చున్నారేంటి? నారదమామా, రా రా, నువ్వు సరి అయిన సమయానికి వచ్చావు. అమ్మలేదు, నాన్న ధ్యానంలో ఉన్నారు. మాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇక్కడ అంతా బోసిపోయింది. అవును మామా, అమ్మ లేకపోతే మాకు చాలా కష్టంగా ఉంది. ఆమె ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కూడా తెలియదు. అయ్యో, ఏంటిది? ముల్లోకాలకు నాయకత్వం వహించగల శక్తి ఉన్న మీరే ఇంత చిన్న విషయానికి దిగులు పడతారా? మీ తల్లి లేని లోటు నాకు తెలుసు. కాని ఆమె భూలోకంలో ఎంత గొప్ప కార్యం నిర్వహిస్తున్నారో వింటే మీ దిగులు పోయి గర్వం కలుగుతుంది. అమ్మ ఇంతకంటే పెద్ద కార్యమేం చేస్తుంది మామా? ఏదైనా వింత సంగతి ఉందా? మీరు ఇద్దరూ నా దగ్గర కూర్చోండి. నేను మీకు మీ తల్లి వైభవాన్ని తెలిపే నవరాత్రి కథ చెబుతాను. ఈ కథ వింటే మీ తల్లిపై ప్రేమ రెట్టింపవుతుంది. మీ దిగులు కూడా దూరమవుతుంది. నిజమా మామా? అమ్మ ఏం చేస్తుందో వివరంగా చెప్పు. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే, మీ అమ్మవారు లోక కళ్యాణం కోసం అజ్ఞానమనే చీకటిని పారదోలడానికి వెళ్లారు. భూలోకంలో ప్రజలు ఆ 9 రోజులు మీ అమ్మను 3 ప్రధాన శక్తులుగా కొలుస్తారు. 3 శక్తులు? ఆ 3 శక్తులు ఏంటో వివరంగా చెప్పు మామా. మొదటి 3 రోజులు ఆమె దుర్గాదేవి రూపంలో శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. తరువాతి 3 రోజులు లక్ష్మీదేవి రూపంలో సంపదను, శ్రేయస్సును ఇస్తుంది. చివరి 3 రోజులు సరస్వతీదేవి రూపంలో జ్ఞానాన్ని, విద్యను ప్రసాదిస్తుంది. ఈ 3 మీ అమ్మవారే. ఈ 9 రోజులు కేవలం పూజలు కాదు, అది ధర్మాన్ని పునరుద్ధరించే మహాయజ్ఞం. అద్భుతం! అమ్మ ఒక్కరే శక్తి, సంపద, జ్ఞానం మూడింటినీ ఇస్తున్నారన్నమాట. మీ అమ్మ అంటే ఆషామాషీనా? ఆమెయే పరాశక్తి. ఈ 9 రోజులు అమ్మవారు 9 వేర్వేరు రూపాలలో దర్శనమిస్తారు. వాటినే నవదుర్గలు అంటారు. ఆ రూపాలు ఎంత గొప్పవో వినండి. నవరాత్రి తొలి రోజు మీ తల్లి శైలపుత్రిగా కొలవబడుతుంది. శైలపుత్రి అంటే పర్వతపుత్రిక అని అర్థమా? ఆమె విశిష్టత ఏంటి? సరిగ్గా చెప్పావు. ఆమె హిమవంతుని కుమార్తె. ఆమె సృష్టికి మూలమైన శక్తి. ఈ రూపం భక్తులకు స్థిరత్వాన్ని,
ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, మనసును నిలకడగా ఉంచుతుంది. రెండవ రోజు సంగతేంటి? ఆ రోజు అమ్మ ఏ రూపంలో ఉంటుంది? రెండవ రోజు బ్రహ్మచారిణీ రూపం, అంటే కఠోరమైన తపస్సు చేసే తపస్విని. ఆమె శివుడిని పొందడం కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమె పట్టుదలకు, కఠిన సంకల్పానికి ప్రతీక. భక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి ఆమెను పూజిస్తారు. అద్భుతం! సంకల్పానికి అమ్మయే ఆధారమన్నమాట. మరి మూడవ రోజు అమ్మ రూపం గురించి చెప్పు. మూడవ రోజు చంద్రఘంట. ఆమె నుదిటిపై నెలవంక ఆకారంలో ఉండే గంట ఉంటుంది. ఆ గంట ధ్వని భూమిపై ఉన్న ప్రతికూల శక్తులన్నింటినీ తొలగిస్తుంది. ఆమె ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది. అంటే చీకటి శక్తుల భయం లేకుండా చేస్తుంది కదూ. ఇక నాల్గవ రోజు గురించి చెప్పండి. నాల్గవ రోజు కూష్మాండ. ఆమె తన చిన్న నవ్వుతో సమస్త విశ్వాన్ని సృష్టించింది. ఆమె సృష్టికి మూలశక్తి. ఆమె శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే అమ్మవారి నవ్వు నుంచే మన కైలాసం కూడా వచ్చిందా? చాలా గొప్ప విషయం. ఐదవ రూపమేంటి? ఇక ఐదవ రోజు ఇది మీ ఇద్దరికీ చాలా ఇష్టమైన రూపం. ఆమె స్కందమాతగా పూజించబడుతుంది. స్కందమాత అంటే నా తల్లి రూపమా? ఆ రోజు నన్నూ పూజిస్తారా? అవును. ఆమె నిన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన భక్తులకు తల్లి ప్రేమను, దయను ప్రసాదిస్తుంది. ఆమెను పూజిస్తే మోక్షం లభిస్తుంది. అంటే అమ్మ భూలోకంలో నన్ను కూడా గుర్తు చేసుకుంటుందన్నమాట. ఆరవ రోజు రూపం గురించి చెప్పండి. ఇక ఆరవ రోజు కాత్యాయని. ఆమె ఉగ్ర రూపాన్ని ధరించి మహిషాసురుడిని అంతం చేయడానికి సిద్ధపడిన రూపం. ఆమె న్యాయం, కరుణ మరియు పరాక్రమాన్ని సూచిస్తుంది. అంటే శత్రు సంహారిణీ రూపం. నాకు చాలా నచ్చింది మామా. ఏడవ రూపం దానికన్నా శక్తివంతమైందా? ఏడవ రోజు అత్యంత శక్తివంతమైన రూపం కాలరాత్రి. చీకటిని, అజ్ఞానాన్ని, అపాయాలను తొలగించే అమ్మవారు. ఆమె చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఆమె భక్తులకు శుభాన్ని, రక్షణను మాత్రమే ఇస్తుంది. ఆమెకు శుభంకరి అనే పేరు కూడా ఉంది. కాలరాత్రి. ఆమె ఉగ్రరూపం వెనుక ఇంత కరుణ ఉందా? మరి ఎనిమిదవ రూపం? ఎనిమిదవ రోజు మహాగౌరి. శివుడిని పొందడానికి తపస్సు చేసిన తరువాత ఆమె శరీరం తెల్లని కాంతులతో ప్రకాశించిన రూపం. ఆమె స్వచ్ఛత, శాంతి మరియు పాపాలను తొలగించే శక్తికి ప్రతీక. ఎంత ప్రశాంతమైన రూపం! చివరిదైన తొమ్మిదవ రోజు అమ్మ ఏ రూపంలో దర్శనమిస్తుంది? చివరిగా తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి. ఆమె సమస్త సిద్ధులను, అంటే అద్భుత శక్తులను ప్రసాదించే తల్లి. ఆమెను పూజిస్తే లోకంలోని అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రూపంలో మీ తల్లి, మీ నాన్నలో అర్ధభాగమైన అర్ధనారీశ్వరిగా కూడా కొలవబడుతుంది. అమ్మవారు ఈ 9 రోజులు లోకానికి ఇంత శక్తినిస్తోందా? చాలా ఆనందంగా ఉంది. మరి 10వ రోజు గురించి చెప్పలేదు మామా. ఆ రోజు దసరా పండుగ అంటారు కదా, దాని ప్రాముఖ్యత ఏంటి? అదే అసలు కథ. ఈ 9 రోజుల పూజల తరువాత వచ్చే 10వ రోజు విజయదశమి లేదా దసరా పండుగ. ఆ రోజునే మీ తల్లి మహిషాసుర మర్దినిగా ఆ భయంకరమైన రాక్షసుడిని సంహరించి లోకానికి తిరిగి శాంతిని ప్రసాదించింది. మహిషాసురుడా? అతను అంత శక్తివంతుడా? అమ్మ అతనిని ఎలా సంహరించింది? అవును, మహిషాసురుడికి పురుషులు ఎవరూ సంహరించలేరు అనే వరముంది. అందుకే దేవతలందరూ నిస్సహాయులయ్యారు. అప్పుడు మీ తల్లి, మీ నాన్న, విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతల తేజస్సు కలయికతో మహాశక్తి స్వరూపంగా ఉద్భవించింది. దేవతల శక్తులన్నీ కలిపి అమ్మ ఒక్కతే అయిందన్నమాట. ఎంత గొప్ప వీరత్వం! సరిగ్గా చెప్పావు. ఆ రూపమే మహిషాసురమర్దిని. ఆమె ఆ రాక్షసుడితో 9 రోజులు భయంకరంగా పోరాడింది. చివరికి 10వ రోజున తన దివ్యమైన త్రిశూలంతో అతన్ని సంహరించి విజయాన్ని సాధించింది. అందుకే ఆ రోజును విజయదశమి అంటారన్నమాట. అమ్మవారు నిజంగానే జగన్మాత. అవును కుమారా, ఆ రోజున లోకంలో అజ్ఞానమనే అంధకారం తొలగి జ్ఞానం, ధర్మం తిరిగి స్థాపించబడింది.
ఆమె మీ తల్లి మాత్రమే కాదు, ఈ సమస్త విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారణమైన పరమేశ్వరి. హహ, మామా, ఇప్పుడు మా దిగులు పూర్తిగా పోయింది. అమ్మ మా నుంచి దూరంగా ఉన్నా ఆమె లోకానికి ఎంత గొప్ప పని చేస్తుందో తెలిసి మాకు చాలా సంతోషంగా ఉంది. మామా, ఈ కథ చెప్పి మమ్మల్ని ధైర్యపరిచినందుకు ధన్యవాదాలు. ఇక అమ్మ గుర్తు వచ్చినప్పుడల్లా ఆమె ఈ నవదుర్గా రూపాలలో లోకాన్ని రక్షిస్తోందని అనుకుంటాం. ఈ జ్ఞానం మాకెంతో ముఖ్యం. నారదుని కథ మరియు శివకుమారుల ఉత్సాహం అప్పటి వరకు లోతైన మౌనంలో ఉన్న మహాశివుడు ధ్యానాన్ని మెల్లగా ఛేదించింది. ఆయన కనులు తెరిచారు. ఆయన ముఖంపై ప్రశాంతత, ఆనందం వెల్లివిరిశాయి. 10వ రోజైన విజయదశమి ఉదయం కావటం, జగన్మాత రాకకు సమయం ఆసన్నమవ్వటం శివుడికి వెంటనే అర్థమైంది. నారదా, నారదా, నా కుమారులకు కథలు చెప్పి మంచి పని చేశావు. ఈరోజు మనందరికీ పెద్ద పండుగ. శుభారంభం కోసమే మేలుకున్నాను. మహాదేవా, తమ ఆశీస్సులు కావాలి. లోక కళ్యాణం పూర్తయింది. అమ్మవారు విజయంతో కైలాసం వైపు వస్తున్నారు. నా కుమారులారా, మీ తల్లి ఎక్కడ ఉన్నా ఆమె ప్రేమ ఎప్పుడూ కైలాసం చుట్టూ ఉంటుంది. త్వరలో మీ తల్లి విజయోత్సవ రూపంలో రానుంది. విజయ శంఖాన్ని పూరించండి. ఆమెకు స్వాగతం పలకండి. మహాశివుని ఆజ్ఞతో కైలాసంలో విజయదశమి వేడుకలను ప్రారంభించారు. నందీశ్వరుడు విజయ శంఖాన్ని పూరించగా ఆ ధ్వని ముల్లోకాల్లో ప్రతిధ్వనించింది. మహాదేవా, అదిగో చూడండి, పరాశక్తి మహిషాసుర మర్దిని రూపంలో కైలాసానికి తిరిగి వస్తున్నారు. ఆమె తేజస్సుతో కైలాసమంతా వెలిగిపోతోంది. దేవి, కైలాసానికి స్వాగతం. నీ విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 10 రోజుల నిరీక్షణ ఫలించింది. స్వామి, తమ ఆశీస్సులతో, నా కుమారుల ధైర్యంతో నేను లోక కళ్యాణం పూర్తి చేయగలిగాను. అమ్మా, నీ వైభవం గురించి నారదమామ చెప్పారు. నీవు మా తల్లివి మాత్రమే కాదు, సమస్త విశ్వానికి శక్తి స్వరూపినివి. అమ్మా, నీ వీరత్వానికి సాటిలేదు. ఆ మహిషాసురుడిని సంహరించినందుకు నీకు ధన్యవాదాలు. నా కన్నతండ్రులారా, మీరిద్దరూ లేకుండా ఈ 9 రోజులు నాకు కష్టమనిపించింది. కాని మీ దీవెనలు, ధర్మం పట్ల మీ నిబద్ధత నాకు శక్తినిచ్చాయి. ఈ విజయదశమి వేడుక మన కుటుంబ విజయాన్ని, ధర్మ విజయాన్ని సూచిస్తుంది. జగన్మాత, మీ దర్శనం మాకు 10,000. ఈ పండుగ మీ విజయగాథను యుగయుగాలకు గుర్తు చేస్తుంది. దేవి, ఈ రోజున లోకంలో భక్తులు అస్త్ర పూజ చేసి కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. అదే స్ఫూర్తితో మనం కూడా కైలాసంలో ఈ వేడుకను ఉత్సవంగా జరుపుకుందాం. తప్పకుండా స్వామి. ఈ రోజు నుంచి కైలాసంలో ప్రతి విజయదశమి పండుగను జ్ఞానం, సంకల్పం, శక్తి యొక్క కలయికగా మహోత్సవంగా జరుపుకుందాం. ఆ విధంగా కైలాసంలో 10 రోజులుగా సాగిన అమ్మవారి పూజలు, దిగులు, కథాశ్రవణం ముగిసి విజయదశమి రోజున పార్వతీదేవి రాకతో అత్యంత ఆనందంగా, ఉల్లాసంగా, వైభవంగా మారిపోయింది. నారదుడు శివకుమారులకు జ్ఞానాన్ని, ఓదార్పునివ్వగా శివపార్వతుల అనుబంధం, కుమారుల సంతోషం కైలాసానికి తిరిగి శోభను తెచ్చాయి. విజయదశమి వేడుకలు ఆ రోజు నుంచి కైలాసంలో అత్యంత వైభవంగా జరుపుకోవటం మొదలైంది. భూలోకమంతా కోలాహలంతో నిండిపోయుంటుంది. మన హీరో అయిన రాము కూడా త్వరగా రెడీ అయి గది నుండి బయటకొస్తాడు. లేచి లేవగానే ఆకలేసేస్తూ ఉంటది. ఇదిగో అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు. అసలే ఇవాళ ఆదివారం. బయట మా కుర్రోలు వెయిట్ చేస్తూ ఉంటారు. టిఫిన్ తిని వెళ్ళి 6ల మీద 6లు కొట్టాలి. అసలే పక్కూరి వాళ్ళతో బెట్టు కూడా కట్టాం. ఈసారి క్రికెట్లో మేమే విన్నవాలి. నేనేం చేస్తున్నానో నీకు కనిపించడం లేదా? ఇవాళ దుర్గాష్టమి. అమ్మో, అవునా? నాకు చాలా భయంగా ఉందమ్మా. దేనికిరా భయము? అంటే ఇవ్వాలే చంద్రముఖి సినిమాలో ఉండే బ్యూటిఫుల్ దయ్యమైన చంద్రముఖి వెంకటపతి రాజాని బలి తీసుకోబోతోంది. అందుకే నాకు భయంగా ఉందమ్మా. చీచి, బెదవ, ఇలాంటివి చెప్పి నా మూడ్ని చెడగొట్టకు. అసలే ఇవాళ నేను అమ్మవారికి ఎంతో భక్తితో వంటలు వండుతున్నాను. ఊర్లో ఉన్నవారందరూ అమ్మవారి మండపం వద్దకు వెళ్లిపోయుంటారు.
నువ్వు మీ నాన్నగారు నాకు దేనికి ఉపయోగపడరు, అస్సలు సహాయపడరు. మీ కారణంగానే నాకు లేట్ అయిపోతూ ఉంటుంది అంటూ రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటుంది. మరోవైపు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మో, అమ్మ ఇవాళ కోపంగా ఉంది. విసిగించానంటే అమ్మోరైపోతుంది. అమ్మోరంటే గుర్తొచ్చింది, మన ఊరి పొలిమేరలో ఉండే అమ్మోరి మండపం వద్ద రకరకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్లి టిఫిన్ ఆరగిద్దాం అంటూ రాము ఆ ఊరి పొలిమేర వద్దకు వెళ్తాడు. మండపం వద్ద కేవలం పూజారి మాత్రమే ఉంటాడు. ఇదిగో బాబూ, వచ్చావా? ఇంకా ఎవరూ రాలేదేమిటా అని ఆలోచిస్తూ ఉన్నాను. సమయానికి వచ్చావు. ఇంటి వద్ద పూజకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులను మర్చిపోయాను. ఇప్పుడే వెళ్లి పట్టుకొచ్చేస్తాను. అప్పటిదాకా మండపం వద్ద కూర్చుని ఉండరా బాబూ. అలా పూజారి చెప్పడంతో ఈ మండపం వద్ద కూర్చొని ఉంటాడు. ఇంతలో మొగ్లీకి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఇక్కడైతే ఎవరూ లేరు. ఒరేయ్ బాబూ, నేనురా, అమ్మని. అమ్మా? ఇంట్లో వంట చేసుకుంటూ ఉన్న అమ్మా అప్పుడే ఇక్కడికి వచ్చేసిందా? అంటూ చుట్టూ తెగ వెతికేస్తూ ఉంటాడు. ఇంతలో మండపంలో ఉన్న అమ్మవారు రాము తలపై ఒక మొట్టికాయ వేస్తుంది. చుట్టూ తిరిగి చూస్తావు కాని వెనకున్న నన్ను మాత్రం గమనించవా? అంతేలే, మనుషులు ఏదేదో వెతుకుతూ ఉంటారు కాని ఎప్పుడూ వారి వెనకనే ఉన్న నన్ను మాత్రం మర్చిపోతుంటారు. అమ్మా, నువ్వా? నువ్వు నిజంగానే మాట్లాడుతూ ఉన్నావా? లేదు, నాకోసం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పెట్టుకున్నానులే. ఇలా నీ కళ్ల ముందు నోరు తెరిచి మాట్లాడుతుంటే ఇంకా డౌట్ ఎందుకు? ఏమోనమ్మా, ఈ మధ్య ఏఐతో తయారు చేసిన వీడియోలు చూసి కాస్త డౌట్ వచ్చిందిలే. అయినా అమ్మా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావా? నాతో? అది నాలాంటి వాడితో? ఏ వృక్షమూ లేనప్పుడు ఆముదం వృక్షమే మహావృక్షమని అనుకున్నట్టు ఈ కలియుగంలో నీలాంటి వాళ్లే కాస్త మంచివాళ్లు. నువ్వు నన్ను పొగిడావా? వావ్! వెంటనే వీడియో తీసి ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అన్నిట్లో పోస్ట్ చేయాలి. అయినా ఏం లాభం లేదు. అందరూ ఏఐ క్రియేటెడ్ వీడియో అని అంటారు. సర్లే, నా విషయం వదిలేయమ్మా. ఇంతకీ నువ్వెందుకు డల్గా కనిపిస్తూ ఉన్నావు? ఏంటమ్మా, ఏం జరిగింది? మా మర్యాదల్లో ఏమైనా తక్కువ జరిగిందా? ఏం చెప్పమంటావురా నా బాధలు? ఒకప్పుడు నేను గర్భగుడిలో ఉండేదాన్ని. ఆ కాలంలో కొందరు పొగరుబోతు మనుషులు కులం పేరుతో మనుషుల మధ్య అడ్డుగీతలు గీశారు. కొందరు ప్రజలని గుడిలోకి రానివ్వలేదు. అమ్మని ఊరుకుంటానా? నేనే గుడి నుండి బయటకొచ్చి ప్రతి దసరాకి ఇలాంటి మండపాల్లో వెలిసి పూజలందుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది మంచి విషయమే కదమ్మా. ఎంతైనా మదర్ ఈజ్ గ్రేట్, అంతే. నేనేమో భక్తుల చేత పూజలందుకోవాలని అనుకుంటాను. కాని భక్తులేమో పూజల పేర్లతో నా ముందు వేసే వేషాలు చూస్తుంటే బాబోయ్, చిరాకు వచ్చేస్తుంది. వేషాలా? ఏం వేషాలమ్మా? చెప్పడమెందుకు, డైరెక్ట్గా చూపిస్తాను. కొద్దిసేపట్లో పూజ ముగుస్తుంది. ఊరిలో ఉన్న అందరూ నేరుగా ఇక్కడికొచ్చి నన్ను ఎలా కాకపడతారో చూడు. అలా అమ్మవారు మరియు రాము మండపంలోని ఓ మూలన కూర్చుంటాడు. పూజారి వచ్చి అమ్మవారి ముందు కూర్చుంటాడు. ఈ పూజారి ఇంత పొద్దెక్కినా ఇంకా ఎందుకు పూజ మొదలు పెట్టలేదో తెలుసా? అంటే బహుశా రాహుకాలం లాంటిదేదో అడ్డు వచ్చుంటుంది. సర్వమంగళిని, నాకు అమంగళమేంట్రా? నేనే కాలాన్ని, కాళీని కూడా. నాకు రాహుకాలం అలాగే దుర్ముహూర్తాలతో పనేంటిరా? ఊరిలో ఉన్నాడుగా, అదే ఊరి పెద్దయిన గోపాలరావు. అతను అలాగే అతని భార్య ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారై ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే సమయం పడుతుంది కదా. ఈ మధ్య నా పూజ కంటే వీఐపీల ఎంట్రీ కోసమే అందరూ విధి చూస్తూ ఉంటారు. వీఐపీ ఎప్పుడు వస్తే నాకు అభిషేకం అప్పుడే జరుగుతుంది. అలా రాము మరియు అమ్మవారు మాట్లాడుకుంటూ ఉంటారు. మెల్లమెల్లగా ఊర్లోని వాళ్లందరూ మండపం వద్దకు రావటం మొదలు పెడతారు. ఊరి పెద్ద అలాగే అతని భార్య చక్కగా తయారై మండపం వద్దకు వస్తారు. ఏమండి, అమ్మవారి చీర కంటే నా చీర బాగుంది కదా? అలా ప్రెసిడెంట్ భార్య ఆ ఊరి ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉంటుంది. చూసావా ఆమె ఎలా మాట్లాడుతుందో? అమ్మవారు కట్టుకున్న చీర కంటే ఆమె కట్టుకున్న చీరే అద్భుతంగా ఉండాలట.
ఇదెక్కడ భక్తో ఏమిటో. ఈసారి దసరా సందర్భంగా నేను అమ్మవారికి 108 కాసుల పేరుని బహుమానంగా ఇస్తారని ప్రకటిస్తూ ఉన్నాను. విన్నావా అమ్మా? ప్రెసిడెంట్ గారు మీకు బంగారు కాసుల పేరు చేయిస్తారట. నీకు ఆనందంగా లేదా అమ్మా? ఇలా వీడు 108 సార్లు ప్రకటించాడు. ఒక్కసారి కూడా 1 డజను గాజులు కూడా కొనిపెట్టలేదు. అమ్మని కదా, ఇలాంటి వాళ్ళందరినీ క్షమిస్తూ పోతూ ఉండాలి. అలా ప్రెసిడెంట్ అతని భార్య పూజ ముగించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇంతలో అదే ఊరిలో ఉండే మంగమ్మ తన కోడలితో పాటు అక్కడికొస్తుంది. ఏంటే, నీకసలు బుద్ధుందా? నీకు చెప్పాను కదా, ఇవాళ దుర్గాష్టమి. సోషల్ మీడియాలో అందరూ చెప్పుకుంటూ ఉన్న దాని ప్రకారం ఇవాళ మనం ఎల్లో కలర్ చీరను మాత్రమే కట్టుకోవాలి. నువ్వేమో గ్రీన్ కలర్ చీర కట్టుకున్నావు. క్షమించండి అత్తయ్య, నా దగ్గర ఎల్లో కలర్ శారీ లేదని మీకు తెలుసు కదా. అయినా మీరేం కంగారు పడకండి, ఈ గ్రీన్ కలర్ శారీతో ఫోటో దిగుతాను. ఇక ఆ శారీ కలర్ని ఎడిట్ చేసేస్తానులేండి. అలా మంగమ్మ మరియు సరిత ఇద్దరూ మాట్లాడుకుంటూ అమ్మవారి వద్దకు వస్తారు. అమ్మా దుర్గమ్మ, నా కొడుకు అస్సలు నా మాట వినటం లేదు. ఎప్పుడైతే ఈ కోడలు నా ఇంటికొచ్చిందో అప్పటి నుండి ఇలాగే జరుగుతుంది. వెంటనే నా కొడుకు నా కోడలికి విడాకులిచ్చేలా చేయి తల్లి. నువ్వు గనక నా కోరిక తీర్చావంటే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. దసరా కదా, నీకు ఎంతో ఇష్టమని ఈ చీర కొనుక్కొనొచ్చానమ్మా అంటూ మంగమ్మ ఆ చీరని అమ్మవారి ముందు పెడుతుంది. మరోవైపు కోడలు మనసులో ఇలా కోరుకుంటుంది. అమ్మా, ఈ అత్తయ్యతో భరించలేకపోతున్నాను. కోడలు మాత్రం ఇన్స్టాలో రీల్స్ చేయకూడదట. కూతురు మాత్రం ఏమైనా చెయ్యొచ్చు. త్వరగా ఈమెని నీ వద్దకు పట్టుకుపోమ్మా. నేను కూడా నీకోసం చీర తీసుకొనొచ్చాను. ఇది మా అత్తయ్య గారు పెట్టిన రెప్లికా చీర కాదమ్మా, ఒరిజినల్. నువ్వే నన్ను కరుణించాలి. అలా అత్తాకోడళ్ళిద్దరూ మొక్కుకొని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి అమ్మవారి వద్దకు వస్తుంది. తల్లి, ఎంతలా రెడీ అయ్యి ఎంతలా రీల్స్ చేసినా సరే అసలు ఫాలోవర్స్ పెరగటం లేదు. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తూ ఉంది. ప్లీజ్ అమ్మా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతంగా పెరిగిపోయేలా చెయ్యి. అలాగే మొన్న చేసిన హోమ్ టూర్ కి వ్యూస్ అసలు రావటం లేదు. ఆ వ్యూస్ కూడా బాగా పెరిగేలా చెయ్యమ్మా. ఇలా కనుక చేశావంటే నీకు పట్టుచీర కానుకగా పెడతాను అని చెప్పి కళ్యాణి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి 2 తోడి కోడళ్లు వస్తారు. నేను పెద్ద కోడల్ని, ముందు నన్ను పూజ చేసుకోనివ్వు. ముందు పెద్ద కోడలే పూజ చేసుకోవాలని రాజ్యాంగంలో రాసిందా? ఇంట్లో ఉన్నంతవరకే నువ్వు పెద్ద కోడలివి, నేను చిన్న కోడల్ని. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో. నీ పూజ నువ్వు చేసుకో, నా పూజ నేను చేసుకుంటాను. చూసావా దుర్గమ్మ, దీనికి ఎంత పొగురో. అయినా ఇలాంటి దాన్ని అసలెందుకు పుట్టించావు? సరే, దీనితో నాకెందుకులే దుర్గమ్మ. మా ఆయనని బంగారం వడ్డానం చేయించమని అడుగుతుంటే అస్సలు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఏ కోరికైనా తీరుస్తావట కదా, కాస్త మా ఆయనకు బుద్ధొచ్చేలా చెయ్యమ్మా. నాకు బంగారు వడ్డానం చేయించమని ఆయనతో చెప్పు. నీ రుణమే ముంచుకోనులే. వడ్డానం కనుక నా చేతికొస్తే నీ హుండీలో ఒక ముక్కు పుడక వేస్తాను. నీకు ఎంతో ఇష్టమైన బాస్మతి బియ్యం వేసి పులిహోర వండాను, ఆరగించు తల్లి. అలా పెద్ద కోడలు అమ్మవారిని కోరుకుంటుంది. అమ్మ దుర్గమ్మ, నాకు కోరుకోవడానికి ఎలాంటి కోరికలు లేవు. అయినా అమ్మని ఏదైనా కోరుకోవాలా ఏంటి? నాకేదైనా కష్టం వస్తే నువ్వు నా కంటగా నిలుస్తావని నాకు బాగా తెలుసు. నాకు ఎలాంటి కోరిక లేదమ్మా. నిత్యం నీ చల్లని చూపు ఎప్పుడూ నాపై ఉండాలి. ఒకవేళ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుండి దాటేంత శక్తిని నాకివ్వు. ఈ అభాగ్యురాలిని కాపాడమ్మా. అలా చిన్న కోడలు వేడుకుంటూ ఉంటుంది. చూసావా అమ్మా, ఆ చిన్న కొడలు ఎంత భక్తిగా వేడుకుంటూ ఉందో. ఈ భూలోకంలో కొందరైనా మంచి భక్తులున్నారమ్మా. హహ, ఆ చిన్న కోడలు ఇప్పటిదాకా రీల్స్ కోసం యాక్టింగ్ చేసిందిరా. అదిగో ఎదురుగా కెమెరా కూడా పెట్టింది చూడు. ఇలాంటి వారిని ఎంతో మందిని చూశాను. ఎవరు నటిస్తున్నారో, ఎవరు నిజంగా భక్తితో ఉన్నారో ఇట్టే కనుక్కోగలను. నిజంగా చిన్న కోడలు ముందు కెమెరా పెట్టుకుని నటిస్తూ ఉంటుంది. అలా రీల్ రికార్డ్ చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. చూసావా, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు?
8 రోజుల నుండి వీరి కోరికలు విని విని తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడే ఒక చాయ్ సృష్టిస్తాను. అలా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కూడా టీ తాగుతావా? ఏం చేస్తాం, మీ కోరికలు అలా ఉన్నాయి మరి. నాకే తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. అయినా ఇంత పెద్ద విగ్రహం తెమ్మని నేనేమైనా చెప్పానా? చిన్న పసుపు ముద్దలో కూడా నేనుంటాను. ఒక వేప చెట్టులో కూడా ఉంటాను. వేప చెట్టుకి నారచీర చుట్టి అమ్మ అంటే పలుకుతాను. కాని మీకు మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలు కావాలి. అసలు పూజ ఎప్పుడు చేయాలో మీకు తెలుసా? ఉదయం సూర్యోదయమైన వెంటనే 6 గంటలకల్లా ఓంకారం మొదలవ్వాలి. కాని మీరు మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు. పూజ కోసం నేనుంటే సరిపోతుంది కదా, మరి వీఐపీలెందుకు? కొందరేమో నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఈ రంగు చీరలే కట్టుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడైనా పలానా రంగు చీర కట్టుకొని పూజ చేయమని అడిగానా? కొందరైతే పట్టు చీరలు మాత్రమే కట్టుకొని పూజ చేయమంటారు. అదైతే నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఉతికిన బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలు. కొందరేమో బాస్మతి బియ్యంతోనే రకరకాల వంటలు చేయాలని అనుకుంటారు. అయినా నేను ఏ రోజైనా ఈ రకం బియ్యంతో చేసిన పులిహోర మాత్రమే తింటానని చెప్పానా? లేదే, ప్రేమతో తయారు చేసిన అంబలి పోసినా చాలని అనుకున్నాను. కొందరేమో నా ముందుకొచ్చి రీల్స్ చేస్తారు. మరికొందరేమో వారు పెట్టిన చీర మాత్రమే నాకందాలని కోరుకుంటారు. ఇక నిమజ్జనం సమయంలో అయితే నా ముందు తాగి తందనాలాడేవారు ఎందరో. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈరోజు నేను కూడా నీ వద్దకు ప్రసాదం కోసమే వచ్చాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఆహారం కోసం బిడ్డ అమ్మ వద్దకి రాక మరెవరి వద్దకు వెళ్తాడు? నువ్వు కేవలం ప్రసాదం కోసమే నా వద్దకొచ్చావు. ఇక్కడ చాలా మంది నా వద్దకొచ్చి ఏవేవో కోరికలు కోరారు. ఒకరేమో మరొకరి నాశనాన్ని కోరుకున్నారు. నాకు తెలియక అడుగుతాను, నేనందరికీ అమ్మనన్న విషయం మీరు మర్చిపోయారా? ఒకరికి మంచి చేసి మరొకరికి చెడు ఎలా చేయగలను? నేను అందరికీ మంచే చేస్తాను. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో నాకు బాగా తెలుసు. నాకు ఎటువంటి భేదమూ లేదు. ఏమీ తెలియని చదువురాని వాడికి నేను పోలేరమ్మని. అన్నీ తెలిసి వేదం చదివే పండితునికి వేదగాయత్రిని. అన్నీ నేనే. సాధారణ వ్యక్తితో పోలేరమ్మగా మాట్లాడగలను. పండితుడితో గాయత్రిలా మాట్లాడగలను. అమ్మా, నువ్వు నిజంగా చాలా గ్రేట్. మాలాంటి వారిని భరిస్తున్నావంటే నీకు ఓపిక చాలా ఎక్కువ. అమ్మా, అసలు నువ్వు ఎలాంటి వారిని కరుణిస్తావు? నువ్వు ఎవరిని కాపాడుతావు? నన్ను ఈ విగ్రహంలో, ఈ రాయిలో చూసేవాడి కంటే ప్రతి స్త్రీలో ఎవరైతే నన్ను చూస్తారో వాడిని నేను కంటికి రెప్పలా కాపాడుతాను. హంగు ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారింట్లో నేను కొలువుంటాను. మిమ్మల్ని కాపాడటం తప్ప వేరే పని లేని అమ్మని నేను. అలా అమ్మవారు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రాము అమ్మ వచ్చి రాముని తడుతూ నిద్రలేపుతూ ఉంటుంది. రే, లేరా, లే. పండగ పూట కూడా ఇలా నిద్రపోతే ఎలారా? ఏంటి ఇదంతా కల? నేను కలగన్నానా? ఏదైతే పండుగంటే ఎలా చేసుకోవాలో అమ్మ నాకు తెలియజేసింది. భక్తి అంటే ఏంటో కూడా చెప్పింది. అమ్మ చెప్పిన బాటలోనే నడుస్తాను. జై దుర్గమ్మ!